తమ స్నేహితుడి ఇంట్లోని శుభకార్యానికి హాజరై సరదాగా గడిపిన స్నేహితులు తమ ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో మృత్యు ఆర్టీసీ బస్సు రూపంలో వచ్చి వారిని కబలించింది. ఈ రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందగా మిగతా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన క్షతగాత్రుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం నాందేడ్ అకోలా 161వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్వర వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్ సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయాలైన క్షతగాత్రులను 108 అంబులెన్స్ వాహనంలో జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే అప్పాజిపల్లి గ్రామానికి చెందిన బాలరాజు చికిత్స పొందుతూ మార్గమధ్యంలోనే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో సంగాడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందారు. మిగతా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పెద్దశంకరంపేట నుండి సంగారెడ్డి వైపు అతివేగంగా వస్తూ అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ రోడ్డు ప్రమాదం ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మండిపడ్డారు. బ్రిడ్జ్ సమీపం వద్ద స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి నిర్లక్ష్యం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాపోయారు. స్థానికుల ధర్నాతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని రోడ్డు ప్రమాదం ఘటనపై వివరాలు ఆరా తీశారు. చిల్వర అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుపై హైవే అధికారులతో మాట్లాడారు. త్వరలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటుకు చర్యలు చేపడతామని స్థానికులకు పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు తమ ధర్నాను విరమించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సును అతివేగంగా నడపడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు నిర్ధారించారు. ఏమైంది? బస్సు ఏం జరిగింది? ఏం గుర్తింది? బస్సు సార్ ఏడా చిన్నగూడ. ఏ ఊరు మీద అంతా? మనుషులు అరకిల పుష్పల్య ఆయన విశ్వాట ఇక్కడ టమాటా రూపాయలు. ఏం పేరు? బాలరాజు. ఆయన పేరు ప్రవీణ్. ఎంతమంది ఊరు ఆటోలో? 6 రోజు తప్పది. బస్సు వెనకకెళ్ళి గుర్తుందా? ఎట్లా గుర్తుంది? ఆకుకూర సచ్చి గుర్తుంది సార్. ఇప్పుడు వస్తుంది బస్సు. ఏడా? చిల్వర కలిసి. మీదంతే ఊరు? మీదే ఊరు? మళ్ళీ అరకిల వస్తాం. ఏడికి వస్తాం? చిల్వర దావకుండా వస్తాం. చిల్వరేనా? పిల్ల ఖర్చు పని చేస్తూ నీ పేరేంది? మండలానికి సంబంధించిన చిల్వర గ్రామంలో భారీ యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్ సంబంధించి 3 తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. ఆ 3 ఇంతవరకు భక్తిగా చనిపోయిన తెలియదు మనకు వాస్తవానికి. అందరైతే చనిపోయిన అంతగానే గాయాలైనాయి. అయితే ఆటోకి సంబంధించిన వ్యక్తి మన చిల్వర గ్రామానికి చెందిన వ్యక్తి. మా యొక్క గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఆటో భక్తిగల కోసం ఆటో వేసుకొని వస్తుంటే ఒక గవర్నమెంట్ వెహికల్ బస్సు ఏదైతే ఆర్టీసీ బస్సు ఉందో ఆ ఆర్టీసీ బస్సు దాన్ని తాకడం జరిగింది. అది ఉన్న స్పీడ్ కి ఆటో ఉన్న 3 కూడా తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ కూడా విపరీతంగా గాయాలైంది. అయితే విషయం ఏంటంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏదైతే కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఉందో
ఇక స్పీడ్ బ్రేకర్ అంత పెద్ద ఊరు చుట్టుపక్కల 10 గ్రామాలకు సంబంధించిన ప్రజలు వచ్చి అక్కడనే అవుతారు, అక్కడనే బస్సు ఎక్కడ వాస్తవానికి వాడు ఏం చేస్తుండు, ఇక్కడ స్టాప్ లేదు, ఇక్కడ స్టాప్ లేని కారణంగా ఏం చేస్తుందంటే ఎక్కడ బస్సు ఆగద్దని చెప్పి ఆపుతుంటే కూడా ఇక్కడ ఒక సర్వీస్ వాళ్ళు ఏముందో సర్వీస్ వాళ్ళు 60-70 స్పీడ్ పోతుంది ఇక్కడ నుంచి. స్కూల్ పిల్లలు బస్సు ఆపకపోతే స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ వాళ్ళు ఇక్కడ నుంచి కాలేజ్ వెళ్ళాలి జోపేటు 20 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ 20 కిలోమీటర్లు వెళ్ళాలంటే వాళ్ళు ఇంచుమించు 3 కిలోమీటర్లు నడుస్తున్నారు, ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు నడిచి అక్కడ బస్సు ఎక్కుతారు. వృత్తులున్నారు ముసలి వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ బస్సు ఎక్కడం అంటే మనకు ఫ్రీ బస్సు పెట్టిరు, ఈ ఫ్రీ బస్సు పెట్టిన ఉపయోగం ఏముంది ఆగని బస్సుకు. కాబట్టి ఈ యాక్సిడెంట్ సంబంధించిన స్పీడ్ బ్రేకర్లు ఎంత ఏర్పాటు చేయాలి, ఖచ్చితంగా స్టాఫ్లు ఏర్పాటు చేయాలి. స్టాఫ్లు లేని కారణంగా విద్యార్థులు కానీ వృత్తులు కానీ వర్కర్ పని ఎవరైతే పని చేసుకో బతుకు తెరువు కోసం పని చేసుకుంటారో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతూ ఏకాది ప్రభుత్వం యాక్షన్ తీసుకొని స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడు ఈ సందర్భంగా మేము మనవి చేస్తాం.